పొద్దుటే మా పిల్లలు వేసిన ఆసనాలు చూసారు ఎలా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. పిల్లల్ని అయితే ఎంత లేపినా అస్సలకి లెగట్లేదు. ఇంకా వాళ్ళు లెగర్లే, కొద్దిసేపు పడుకొని ఇద్దామనేసి ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది జీరా వాటర్, అలాగే అందులో కొంచెం లైట్గా పసుపు కూడా వేశాను. ఇంకా పిల్లల్ని లేపిన తర్వాత బ్రష్ చేయమని ఇచ్చి, సో నేను వాళ్ళకైతే బ్రష్ ఎలా చేయాలనేసి నేర్పిస్తుంటే మా సోనుగాడైతే చక్కగా చేస్తుంది. ఇంతకుముందు అయితే మా పిల్లలు బ్రష్ చేయడం సరిగ్గా వచ్చేది కాదు, నేనే చేపిస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను బ్రష్ డెమో లాగా చూపిస్తున్నాను, వాళ్ళు చక్కగా చేస్తున్నారు. మా పిల్లల్ని కొన్ని విషయాలలో చాలా స్ట్రిక్ట్గా ఉంచుతానండి. అవేంటంటే బ్రష్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇప్పటికీ మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా బ్రష్ చేయకోకుండా ఏది కూడా తినిపించలేదు, వాళ్ళు కూడా తినలేదు. ఎప్పుడైనా నేనైతే మంచిగా నీట్గా బ్రష్ చేపిస్తాను, అలాగే టంగ్ క్లీనర్ మంచిగా చేపిస్తాను. సో ఇంకొచ్చేసి ఏంటంటే డేకి 2 times స్నానం చేపిస్తాను. అలాగే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకైతే చెప్పులు వేసుకొని వెళ్ళమని చెప్తాను. చెప్పులు లేకుండా వెళ్తే నా చేతులు దెబ్బలు తింటారు. సో వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి చెప్పులు వేసుకొని, అలాగా మనం డేకి 2 times ఎందుకు స్నానం చేయాలి, మనం టంగ్ క్లీనర్ ఎందుకు చేయాలనేది ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా చెప్తూ ఉంటాను. సో అలా చెప్పడం వల్ల వాళ్ళైతే కొంచెం అవగాహన అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే నేను దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా దొండకాయలు నేను మొన్న సంతలో తీసుకొని వచ్చాను. సో చాలా లేతగా ఉన్నాయి. అబ్బా 2 days 3 days అవుతున్నాయి, పండిపోతాయేమో అని అనుకున్నాలే కానీ పండిపోలేదు, చాలా బాగున్నాయి. ఇంకా దొండకాయలు అయితే మంచిగా నీట్గా కడిగేసి కట్ చేసి చక్కగా అయితే ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడకపోతే చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతే నేను జీరా వాటర్ అయితే పరిగడుపున అయితే తాగుతున్నాను. హెల్త్కి అయితే చాలా మంచిదంట. జీలకర్రలో నల్ల జీలకర్ర కూడా ఉంటుందంట. అది మళ్ళీ మామూలు జీలకర్ర, వాము, సోంపు ఇవన్నీ దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పరిగడుపున ఒక స్పూను గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే హెల్త్కి అయితే చాలా మంచిది. సో నాకైతే నల్ల జీలకర్ర ఎక్కడ దొరకలేదు. సో అందుకోసం అనేసి ఇంకా ఈరోజు అయితే బీసీఎం వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. సో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నీళ్ళు అయితే తాగడానికి కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నాయి, కానీ తాగితే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. మన బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది, స్టమక్ కూడా క్లీన్ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.